మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు రెమ్యునరేషన్ తో పరేషాన్ చేస్తున్నాడట. గేమ్ చేంజర్ కి తను ఏకంగా 120 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రభాస్ 150 కోట్లతో పోలిస్తే, బన్నీ 100 కోట్లతో పోలిస్తే టాలీవుడ్ లో 120 కోట్ల రెమ్యునరేషన్ తో చరణ్ రెండో స్థానంలో ఉన్నాడంటున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తెస్తున్న మూవీ పుష్ప 2 ఈ సినిమా తాలూకు షూటింగ్ జరుగుతోంది. ఇక మే 1st వీక్ కి మొదటి సాంగ్ ప్రోమోని రివీల్ చేయబోతుందట సినిమా టీం. ఇక పుష్ప 2 మూవీని ఆగస్టు 15th కి గ్రాండ్ గా రిలీజ్ చేయబోతోంది సినిమా టీం. ఇండియాలో ఏకంగా 5,000 థియేటర్స్ లో పుష్ప 2 రానుందట. సౌత్ లో 3,000 థియేటర్స్, నార్త్ లో 2,000 థియేటర్స్ లో పుష్ప 2 రానుందని తెలుస్తోంది. సలార్ 2లో మరో హీరోయిన్ రానుందని ప్రచారం పెరిగింది. సలార్ లో ప్రభాస్ కి జోడీగా శృతి హాసన్ హీరోయిన్ అన్నారు. కానీ సలార్ 2లో శృతి హాసన్ తో పాటు మరో హీరోయిన్ కియారా అద్వానీ కనిపించబోతోందట. సీక్వెల్ లో సెకండ్ పార్ట్ లో హీరో లవ్ ఇంట్రెస్ట్ గా కియారా కనిపించనుందట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ సౌత్ లో భారీగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. కల్కిలో 45 రోజుల కాల్ షీట్స్ కి 18 కోట్లు తీసుకున్నాడట అమితాబ్. దీంతో రోజుకి 40 నుంచి 50 లక్షల వరకు ఛార్జ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. హనుమాన్ మూవీ 100 రోజులు థియేటర్స్ ని షేక్ చేసింది, ఇంకా దూసుకువెళ్తోంది. అలాంటి ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటోంది ఫిల్మ్ టీం. అందుకు తగ్గ ఏర్పాట్లను అనౌన్స్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.